24వ అధ్యాయం దుర్వాసుని శాపం. విజ్ఞులు కూడా ఈ విషయంలో అంబరీషునికి ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు. అంబరీషునితో నీకు తోచిన రీతిని చేయడం తప్ప వేరే దారి లేదన్నారు. అంబరీషుడు ఆలోచించాడు. 12 గడియలు దాటకుండా పాలన చెయ్యాలి. అలా చెయ్యనట్లయితే గతంలో చేసిన పుణ్యవ్రత ఫలితం కూడా పోతుంది. చేస్తే ముని శపిస్తాడు. ముని కోపానికి లోనైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షములు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకుని పాలన చెయ్యడానికి నిర్ణయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు. అదే సమయానికి దుర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు. మంచినీళ్లు తీసుకుంటున్న అంబరీషుణ్ణి చూచి ఆగ్రహించాడు. అంబరీషా, నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పాలన గావించావు. అతిథి అభ్యాగతుల పట్ల మన్ననలేని మూర్ఖుడవు. నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా? హరిభక్తుడనన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించావు. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నీవు నీ వంశానికి కూడా కళంకం తెచ్చావు అంటూ దుర్వాసుడు అంబరీషుణ్ణి అనరాని మాటలన్నాడు. దుర్వాసుని కోపమునకు అంబరీషుడు గడగడలాడుతూ ముని పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు. ఆగ్రహావేశంతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దుర్వాసుడు అంబరీషుని తలను తన్ని, ఓరి, నీకు తగిన శాపమిచ్చిన గాని నీకు జ్ఞానము కలుగదు అని 10 దుర్భర జన్మలను పొందాలని శపించాడు. భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శ్రీహరి తాను ఆ శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు. ఇంతగా శపించినా కించితైనా వెరువక అలాగే అనుభవిస్తాననడం దుర్వాసునికి మరింత కోపాన్ని కలిగించింది. కోపంతో రెచ్చిపోయిన దుర్వాసుడు ఇంకా పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు అంబరీషుణ్ణి రక్షించేందుకు తన సుదర్శన చక్రాన్ని దుర్వాసునిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ సుదర్శనం దుర్వాసుని మీదకు దూసుకువచ్చింది. సుదర్శన చక్రాన్ని చూసి భయకంపితుడై దుర్వాసుడు అంబరీషుని ఇంటి నుంచి పారిపోయాడు. ముల్లోకాలు తిరిగాడు. 3 కోటి దేవతలను ఆశ్రయించాడు. వారంతా శ్రీహరి యొక్క సుదర్శనమిది, దాన్ని మరల్చడం తమ తరం కాదన్నారు. తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనాన్ని మరల్చడం సాధ్యం కాదన్నారు. శ్రీహరి సుదర్శన చక్రం తిరుగులేనిదన్నారు. దుర్వాసునికి దిక్కుతోచలేదు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మాహత్య పారాయణం 24వ అధ్యాయం సంపూర్ణం.